ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. పోలీసుల ముందు లొంగిపోయిన దేవ్జీ ప్రస్తుతం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. హిడ్మా నంబాల కేశవరావు తర్వాత మావోయిస్టు పార్టీ నిర్మాణం ప్రకారం ఆ పార్టీ అత్యున్నత పదవిలో ఉన్న నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరట్లకు చెందిన తిప్పిరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు. 1980లలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో బీఎస్సీ చదువుతుండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు. కాలేజ్లో చదివేటప్పుడు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాడికల్ విద్యార్థి సంఘంలో ఉన్నటువంటి సమయంలో కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి. 1981-82లో రైతు కూలీ సంఘం ఒక భారీ సభ నిర్వహించింది. అది అప్పట్లో చరిత్రాత్మక సభ. అయితే దాన్ని దేవ్జీ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన్ను పార్టీ 1983-84 ప్రాంతంలో దండకారణ్యానికి పంపించింది. కరీంనగర్ టౌన్లోనూ ఆ తర్వాత సిరోంచా ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్ గా ఆయన పనిచేశారు. తిరుపతి దాదాపు 15 ఏళ్ల పాటు గడ్చిరోల్లో పనిచేశారు. అక్కడ డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 1993-94 ప్రాంతంలో దేవ్జీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. ఇక 90ల మధ్య వరకు పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి దేవ్జీ తర్వాత మిలిటరీ విభాగాల వైపు మళ్లారు. అప్పటి నుంచి పార్టీ సాయుధ విభాగాల్లోనే ఉంటూ వచ్చారు ఆయన. 1996 ప్రాంతంలో దండకారణ్యంలో మొదటి ప్లాటూన్ ఏర్పాటు చేసింది మావోయిస్టు పార్టీ. దానికి మొదటి కమాండర్ గా తిరుపతి వ్యవహరించారు. ఆ తర్వాత 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో కేంద్ర కమిటీలో చేరినటువంటి చిన్న వయస్కుల్లో దేవ్జీ ముఖ్యుడని లొంగిపోయిన మావోయిస్టులు చెబుతూ ఉంటారు. సెంట్రల్ కమిటీతో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిఎంసిలో కూడా దేవ్జీ సభ్యుడయ్యారు. ఇక మావోయిస్టు పార్టీలో సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో దేవ్జీ పనిచేశారు. 2004లో పీపుల్స్ వార్ కాస్త మావోయిస్టుగా అవతరించిన తర్వాత ఆయన సెంట్రల్ కమిటీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్ లో కొనసాగారు. బసవరాజ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉంటే అందులో తిరుపతి కీలక పాత్ర పోషించారు. 2018లో బసవరాజ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా వెళ్లిన తర్వాత దేవ్జీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా ఉన్నారు. ఇక ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలపై జరిగిన కీలక దాడుల్లో దేవ్జీ పేరు ప్రధానంగా వినిపించింది. మావోయిస్టు మిలిటరీ శిక్షణ ఆపరేషన్లో దేవ్జీ కీలక భూమిక పోషించారని పార్టీని దగ్గర నుండి పరిశీలించేవారని చెబుతూ ఉంటారు. ఇక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పాటు వెనుక దేవ్జీ ఉన్నారని కూడా ప్రచారంలో ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో దేవ్జీ ఉన్నారు. ఆయన పేరుపై భారీగా రివార్డు ఉంది. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న కూడా లొంగిపోయారు. మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంతని మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. ఛత్తీస్గఢ్, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్ సాయన్న, మీసాల సాయన్న, అలోక్ ఎలియాస్ దేశ్పాండే, సత్యన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1975లో ఇంటర్ చదువుతున్న సమయంలో మల్లా రాజిరెడ్డి RSUలో చేరారు. అప్పుడే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1975 నుంచి 1977 వరకు రాడికల్ యూనియన్ లో పనిచేశారు. ఇంటర్ చదివే రోజుల్లో ఎగ్లాస్పూర్ లో ఒక కేసులో అరెస్ట్ అయి వరంగల్ జైలుకు వెళ్లారు. అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న పీపుల్స్ వార్ సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్యతో ఏర్పడిన పరిచయం రాజిరెడ్డిపై మరింత ప్రభావం చూపించింది. జైలు నుంచి బయటకొచ్చాక రాజిరెడ్డి అడుగుబాటు పట్టారు. వాస్తవానికి రాజిరెడ్డితో పాటు ఆయన సోదరుడు భీమారెడ్డికి సైతం సింగరేణి నుంచి కాల్ లెటర్లు వచ్చాయి. కానీ తన విప్లవ భావాలకు ఉద్యోగం సరిపోదని భావించిన రాజిరెడ్డి దళంలో చేరిపోయారు. రాజిరెడ్డి తన దళంలోనే రత్నం అనే సభ్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వారికి స్నేహలతారెడ్డి అనేటువంటి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే దళంలో కొనసాగుతున్నందున కూతురు ఆల్నా పాలను చిన్నప్పుడే తమ్ముడు భీమారెడ్డికి అప్పగించారు. ఆమె హైదరాబాద్ లో ఉన్నత విద్య పూర్తి చేసి ప్రస్తుతం హైకోర్టులో లాయర్ గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ కాసిం. కూతురు జన్మించిన తర్వాత మల్లా రాజిరెడ్డి 77లో అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. మంతని, మహదేపూర్ ఏరియా దళంలో పనిచేసి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. 1977లో ఆయన్ను ధర్మపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. బెయిల్పై వచ్చాక ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మహారాష్ట్రకు వెళ్లి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇక 86లో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్పై దాడి జరిపి ఒక SI 12 మంది పోలీసులను కాల్చి చంపేశారు. ఖమ్మం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్పై మెరుపు దాడి జరిపి 16 మంది పోలీసులను హతమార్చారు. 1996-97లో ఆయన్ను పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకుంది. తొలితరం మావోయిస్టు నేతలతో కీలక సంబంధాలున్న ఆయన మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అత్యంత కీలకమైన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మావోయిస్టు అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి సహా పలువురు కీలక నేతలతో కలిసి పనిచేశారు.
ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. రాజిరెడ్డిపై ఉమ్మడి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పోలీసులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించి కేసులున్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ లో 1986లో పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఎస్ఐ 12 మంది పోలీసులను కాల్చి చంపిన కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. జన్నారం మండలం తపాపూర్ గ్రామంలో పీపుల్స్ వార్ మావోయిస్టు గ్రూప్ నలుగురిని హత్య చేసిన కేసులో A1 గా కొండపల్లి సీతారామయ్య ఉండగా A2 గా రాజిరెడ్డి పేరు నమోదైంది. ఇక ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం కేరళ వెళ్లినటువంటి రాజిరెడ్డిని 2008 జనవరిలో అంగన్మలైలో ఎస్ఐబి పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కుట్ర కేసులో మెట్పల్లి కోర్టులో హాజరుపరిచి కరీంనగర్ జైలుకు తరలించారు. 2.5 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత 2010లో బెయిల్పై బయటకొచ్చాక రాజిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజిరెడ్డిపై తెలంగాణలో 25 లక్షల క్యాష్ రివార్డు ఉండగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన క్యాష్ రివార్డులన్నీ కలిపి ₹1 కోటి దాకా ఉంటుంది. తెలంగాణ పోలీసులు ఎదుట దేవ్జీ లొంగిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ వర్మ. దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోయినట్టు సమాచారం వస్తుందన్నారు. మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకున్నట్టుగా మేము భావిస్తున్నామని తెలిపారు. కర్రెగుట్టల ఆపరేషన్లో మంచి ఫలితాలు వస్తున్నాయని, కర్రెగుట్ట నుంచి కూడా ఇంకొంచెం సమాచారం రావాల్సి ఉందని అన్నారు. नक्सलवाद के समूल नाश की दिशा में चलने वाले इस राष्ट्रीय स्तर के अभियान में, जिसमें माननीय केंद्रीय गृह मंत्री अमित शाह जी की रणनीति और माननीय हमारे मुख्यमंत्री विष्णुदेव साय जी के छत्तीसगढ़ के परिप्रेक्ष्य में दिए हुए कार्य करने की स्वतंत्रता के आधार पर मैं आपसे कहना चाहता हूं कि राष्ट्रीय स्तर पर जो परिदृश्य है उसके आधार पर आज ये जो सूचना आ रही है कि तेलंगाना पुलिस के सामने देव जी ने, बसवराजू जो पहले जनरल सेक्रेटरी था इसका, उसके बाद देवजी सेकंड सीनियर मोस्ट व्यक्ति था जो अभी जनरल सेक्रेटरी के नाते काम कर रहा था, उसने सरेंडर किया है। और साथ ही साथ मल्ला राजू रेड्डी जो संग्राम नाम से हमारे यहाँ छत्तीसगढ़ के विभिन्न क्षेत्रों में, विशेष रूप से गढ़चिरौली और छत्तीसगढ़ के हमारे अबूझमाड़ के क्षेत्र में दशकों से सक्रिय रहा है, उसने भी आज सरेंडर किया है। ये बहुत बड़ी जीत है और मैं सोचता हूं कि अंतिम पड़ाव जो इस पूरे नक्सलिज्म के समापन के लिए है उस पर हम पहुंच चुके हैं। इसके बाद शीर्षस्थ नेतृत्व में जो एक आध व्यक्ति है वो बहुत बुजुर्ग है, स्थिति उनकी स्पष्ट नहीं है। एक व्यक्ति, दो व्यक्ति और हैं जिनके उतनी सक्रियता नहीं है जितनी इनकी सक्रियता थी, और उसके बावजूद जो कुछ नाम और हैं उनसे भी बातचीत चल ही रही है। और मैं सोचता हूं कि करेगोटालू पर चलने वाला आज अभी जो वर्तमान में अभियान चल रहा है उसमें भी सफलता हमको मिलेगी। 89 अभी तक आईडीज उसमें से रिमूव किए जा चुके हैं, उस पर भी सफलता मिलेगी। वो जो गढ़ बनाकर अपना रखे हैं वो गढ़ ढह जाएगा अब, और साथ ही साथ नक्सलिज्म समूल नाश इसका 31 मार्च 2026 तक अवश्य संभावी है।